ఇదం బ్రాహ్మం ప్రేక్షకులందరికీ నమస్కారం, స్వాగతం. సమాజాన్ని ఉత్తిష్ట జాగ్రత్త అని మేల్కొల్పటం కోసం ఇదం బ్రాహ్మం అనేటువంటి వేదిక మీద అనేక అభిప్రాయాలు వెలుబుచ్చడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి వారు శ్రీ రోచిష్మాన్ గారు, జ్యోతిషశాస్త్ర నిపుణులు, రత్నశాస్త్ర నిపుణులు, జమాలజిస్టు. మంచి అన్ని విషయాల మీద, భాషల మీద, సామాజిక అంశాల మీద స్పందన అనేటువంటిది ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది, నా పేరు మావడూరు సూర్యనారాయణమూర్తి, జాతీయ సాహిత్య పరిషత్ అనే సంస్థకి నేను తెలంగాణ ప్రాంతానికి కార్యదర్శిగా ఉన్నాను. స్పందన అనేటువంటిది చాలా అవసరం. చాలామందికి అవగాహన ఉంటుంది, నన్ను దోమ కరుస్తోంది అనే అవగాహన ఉంటుంది. కానీ ఆ అవగాహన అలాగే ఉండి నిద్రపోలేడు కదా, స్పందించాలి కదా. వెంటనే చేయలేపి ఆ దోమను కొడతాం కదా, అదేం పెద్ద ఏనుగు కాదు, పులి కాదు కదా. కానీ దోమను కూడా సహించలేనటువంటి నీ అవగాహన, ప్రపంచంలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందనగా మారటం లేదు అనేది ఇదం బ్రాహ్మం యొక్క ఆవేదన. అవగాహన ఆవేదనగా మారి, ఆవేదన స్పందనగా మారాల. ఆ స్పందన తర్వాత ఉద్యమం అనేటువంటిది ముందుకు వస్తుంది. ముందు ఫస్ట్ స్టెప్లో అవగాహన కావాలా. మన మీద వస్తున్నటువంటి విమర్శ ఏమిటి అనేది రోచిష్మాన్ గారు ఈ మధ్య మన హిందూ సమాజం మీద, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం మీద చాలా రాళ్ళు పడుతున్నాయి. ఈ రాళ్ళు వేసే వాళ్ళందరూ నిజంగా స్టేక్ హోల్డ్ పీపులా? వాళ్ళకి అర్హత ఉందా? నిజానికి వాళ్ళకి బ్రాహ్మణ సమాజం గురించి అవగాహన ఉందా? వాళ్ళకి అర్హత ఉందా? ఓసారి మీ స్పందన ఏమిటి? ముందుగా మన ప్రేక్షకులకి మీకు నమస్కారం. మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు అవగాహనతో వాళ్ళు నిందిస్తున్నారా, లేదా వాళ్ళ బ్రతుకు తెరుగుతూ బ్రాహ్మణ నింద చేస్తున్నారా అనేది మనం సరిగ్గా ఆలోచించడం కాదు, అర్థమవుతున్న విషయం అండి. కేవలం కొంతమంది బ్రాహ్మణ ద్వేషాన్ని ఆదాయం కోసం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇది ఇవాళ వచ్చిన వ్యాధి కాదండి, నేను సరైన పదమే వాడుతున్నాను, వ్యాధి అండి అది. నిజానికి సమాజంలో మన ఇంటి ముందు కానివ్వండి, ఏ ఊర్లో అయినా కూడా బ్రాహ్మణ ద్వేషం లేదండి. అంటే ఇతర సామాజిక వర్గాలు ఎవరికీ కూడా బ్రాహ్మణుల మీద ద్వేషం లేదు. కానీ వేదికల మీద కానివ్వండి, మరో ఇతరత్రా కానివ్వండి, ఎందుకు బ్రాహ్మణుల్ని అసభ్య పదజాలంతో, అంటే భాషకి, అంటే సరైన సభ్యతకి విరుద్ధంగా అసభ్య పదజాలంతో బ్రాహ్మణుల్ని నిందిస్తూ కొంతమంది అన్నం తింటున్నారండి. అంటే ప్రొఫెషన్ వాళ్ళకి అది అయిపోయింది. మీరు ఆలోచిస్తే ఉపాధిలో అంటే బ్రాహ్మణ ద్వేషంతో మనకి పని అవుతుంది అని. ఇది మనం కొన్ని ఉదాహరణలు ఇస్తే పెద్ద ఉదాహరణలే ఇవ్వచ్చు, అది ఇప్పుడు మనకి అప్రస్తుతం కాబట్టి ఇవ్వటం లేదు. కానివ్వండి, అసలు బ్రాహ్మణ నింద ఎందుకు చెయ్యాలి? మీరేమైనా బ్రాహ్మణుల వల్ల బాధించబడ్డారా? ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. ఎప్పుడు బ్రాహ్మణుడు సమాజానికి హానికరంగా ఉన్నాడు? కొంతమంది అంటారు, ఎవరో మమ్మల్ని తొక్కేశారు, ఎవరో తొక్కేశారు. ఎవరు తొక్కుతారండి మనల్ని? ఇవాళ ఇళయరాజా అనే పేరు ఉందండి, అందరికీ తెలుసు. ఆయన ఇటీవల సింఫనీ కూడా చేశారు. మొత్తం అంతర్జాతీయంగా అంటే దేశం వైపు తిప్పిన సంగీత కళాకారుడు అతను. అతన్ని తొలి నుంచి నెత్తిన పెట్టుకునే వాళ్ళ బ్రాహ్మణులండి. అంటే ఇళయరాజా ఇంత గొప్పవాడు అని చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు. ఇక్కడే కాదు, అసలు వాల్మీకిని ఎవరు నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చారు? ఇంకొక విషయం అండి, వాల్మీకి వరకు వెళ్ళక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు 1971లో పరంపదించినటువంటి కవికోకిల నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు దళితుడిగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, జీవితాన్ని చూశారు. కానీ ఆయన హిందూ సమాజాన్ని కొన్ని మొట్టికాయలు పెట్టిన, ఈ హిందూ సమాజాన్ని దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఎట్లాగా, దీన్ని బాగు చేసుకోవటం ఎట్లాగా, ఇక్కడ రెండు భావజాలాలు ఉంటాయి. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టడం ఒక భావజాలం, ఇంట్లో ఎలకల్ని వెళ్ళగొట్టి ఇంటిని శుభ్రం చేసుకోవడం రెండో భావజాలం. గుర్రం జాషువా గారు ఈ రెండో భావజాలానికి తగినవారు. చాలా గుర్రం జాషువా ఆయనకి విద్య చెప్పినటువంటి వారు చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, ప్రథమ ఆంధ్ర ఆస్థాన కవి.
చల్లపల్లి వెంకటేశ్వర ఆయనకి బహిరంగ పాదాభి వందనం చేశారు, పట్టాభిషేకం గండపెండేరము తొడిగారు. తన కాలికి బంగారు గగ్గెరని దొడిగా అని పద్యం కూడా చెప్పారు కదా అక్కడ. అంటే ఇక్కడ బ్రాహ్మిన్ సుప్రిమసీ, అంటే క్షమించాలి నేను ఆంగ్ల పదం వాడుతున్నానని, ఈ బ్రాహ్మణ ఆధిపత్యం అనేది లేదండి. అగ్రకులాలు అనడం కేవలం దగులుబాజీ తనవండి. ఎవ్వరూ జన్మతః అగ్రకులం ఉండదండి. ఇది సామాజిక స్థితి. అంటే ధనవంతులు, అకౌంటెంట్, మేనేజర్, క్లర్క్, ప్యూన్ ఈ లెక్కలో వచ్చినవే తప్పితే ఒక వ్యక్తి ఇప్పుడు ఒక దళిత అనుకోండి, దళిత సామాజిక వర్గానికి చెందిన ఒకరు పోలీస్ కమిషనర్ అయ్యారనుకోండి, ఎవరైనా ఆయనకి సల్యూట్ చేయవలసిందే. ఒక సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు ఒక ఆయన, ప్రతి వాళ్ళు చేయవలసిందే. అంటే అదొక సామాజిక స్థితిని కులానికి ఆపాదించుకొని మమ్మల్ని ఎవరో తొక్కేశారు అనడం తప్పండి. ఎవ్వరు రామానుజుల అంటే శ్రీమద్ రామానుజులు 1000 ఏళ్ల క్రితమే అప్పటికి నిమ్న వర్గాలు అనుకుంటున్న వారిని హక్కును చేర్చుకున్నారు. మరొక చారిత్రక విషయం ఏమిటంటే, చాలామంది అంటుంటారు మీ బ్రాహ్మణులు మా దళితుల్ని గుళ్ళోకి రాణిస్తున్నారా అని. చాలా తప్పుడు సమాచారం అండి అది. మనవాళ్ళ మామునిగళ్ళు అని 600 ఏళ్ల క్రితం వారు తెన్గల ఈ సంప్రదాయానికి చెందిన వైష్ణవులు ఆయన ప్రతి వారికి జంధ్యం వేసి బ్రాహ్మణులు చేశారు ఆయన. ఇవాళ 108 వైష్ణవ దివ్య దేశాలలో అర్చకులుగా ఉంటున్న వారు అప్పట్లో నిమ్న వర్గాల వారే. వారు బ్రాహ్మణులు అయిపోయారు. మీరు అవుతారా అవరా, ఇప్పుడు మీరు కలెక్టర్ అవుతారా, జడ్జి అవుతారా, ఇన్స్పెక్టర్ అవుతారా అనేదే ఉంటుంది. 600 ఏళ్ల క్రితమే బ్రాహ్మణులు అయిన నిమ్న వర్గాల వారు. ఎందుకంటే 600 ఏళ్ల క్రితం దళిత అనేది లేదండి. ఈ దళిత, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు చేసిన కుట్రండి. 100 ఏళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ లేదండి మనకి. 100 ఏళ్ల క్రితం దళిత అనేది లేదండి. కాబట్టి ఎవరో ఒక వర్గాన్ని ఒక విదేశీ కుట్రగా ఈ బ్రాహ్మణ నింద అనేది మన మీద పడుతోందండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు చెప్పారు వర్ణ వ్యవస్థ, ఎవరి అర్హతల్లోని వాళ్ళు ఏ ఉన్నత స్థాయికి చేరితే వాళ్ళు అలా గుర్తింపబడతారు. మొదట్లో మనకి ఎలా ఉండేదంటే వర్త్ బేస్డ్ క్యాస్టిజం అని ఉండేది. వర్త్, మీ వర్త్ని బట్టి మీకు క్యాస్ట్ వచ్చేది. అది క్యాస్టా లేకపోతే డివిజన్ అంటే వర్ణమా కులమా అండి? అది వర్త్ అనేటువంటిది మీకు అంటే వర్త్ బేస్డ్ వర్ణం అంటే సెక్షన్ అనేది వర్ణము అనేది సెక్షన్ అనేది కులము కాదు, జన్మతః వచ్చిన కులం కాదు. కులము అనేటువంటిది ఏంటి వస్తుందంటే ఒక పని, ఒక వృత్తి అనేటువంటి మీరు తీసుకున్నటువంటి ప్రొఫెషనల్ అనేటువంటి దానిలో వచ్చేసరికి వర్క్ బేస్డ్ క్యాస్టిజం వచ్చిందండి. మొదట వర్క్ బేస్డ్ డివిజనిజం అనుకోవచ్చు. వర్క్ బేస్డ్ డివిజన్ అనుకోవచ్చేమో. మొదటిది వర్త్ అండి, తర్వాతది వర్క్ బేస్డ్ డివిజన్లో ఈ మీరు ఏ వర్క్ని చేతిలోకి తీసుకుంటారో అది కులం అండి. అవునండి. వర్త్ లెవెల్కి వచ్చేసరికి వర్ణం అండి. అది సుప్రీమసీ ఇన్ ద టాలెంట్ అని. టాలెంట్ అంతే, ఇన్ ద టాలెంట్. వర్త్ బేస్డ్ క్యాస్టిజం, తర్వాత వర్క్ బేస్డ్ డివిజన్. ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని సర్టిఫై చేసి బర్త్ బేస్డ్ క్యాస్టిజంకి వచ్చిందండి. అదే రిస్లే హోప్ చేసిన కుట్ర అండి. అయితే ఈ బర్త్ బేస్డ్ క్యాస్టిజం అనేటువంటిది ఈ మధ్యలో సర్టిఫై చేసిన తర్వాత ఎవరైతే, నాకు ఒక విచిత్రమైన వ్యవస్థ కనబడుతుంది సమాజంలో, ఇంటలెక్చువల్స్ అని తమకు తాము ముద్ర వేసుకున్న వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటలెక్చువల్స్ 4 ఉన్న వర్ణ వ్యవస్థని తిడతారు, భగవద్గీతని తగలబెడతారు. కానీ 4000 కులాలు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు ఎట్లా మోస్తావు? వై డోంట్ యూ క్వశ్చన్ ఇట్ దేర్? ఇంకోటి, కోటి విద్యలు కూటి కొరకే అనేటువంటి మాట ఏదైతే ఉందో, విద్య యొక్క పర్పస్ యొక్క, విద్య యొక్క టార్గెట్స్, లక్ష్యాలను మినిమైజ్ చేస్తుంది. అవునండి, అర్థమైందా? మీరు విద్య దేనికి నేర్చుకున్నారంటే కూటి కొరకే అనేటువంటి లిమిటెడ్ ఏరియాని ఎంఫసైజ్ చేసింది అది. కానీ మీరు ఒక దానిలో ప్రొఫెస్ చేసేటప్పుడు దాని టార్గెట్ కేవలము డైలీ బ్రెడ్ సంపాదించడం కాదు, భుక్తి కోసమే కాదు. భారతదేశంలో ఉన్న సా విద్యా యా విముక్తయే అనే మాట ఏమిటంటే మీకు విముక్తిని ప్రసాదిస్తుంది. మళ్ళీ నేను ఇన్వర్టెడ్లో ఈ విముక్తి అంటే ఏదో మోక్షాన్ని ఇస్తుందని నేను అంటం లేదు. నిన్ను ఫ్రీడంతో బ్రతికేటట్టు
మెచ్యూరిటీ ఇస్తుంది. మెచ్యూరిటీ ఇచ్చి విముక్తి, హియర్ ది విముక్తి స్టాండ్స్ ఫర్ మెచ్యూరిటీ. నీకు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇచ్చేటువంటిది విద్య. అర్థమైందా? ఈ విద్యను సమాజంలో ప్రాక్టీస్ చేసి ప్రొటెక్ట్ చేసి, ప్రాక్టీస్, ప్రమోట్, ప్రొటెక్ట్, ఈ 3 చేసిన వాడు బ్రాహ్మణుడు. అర్థమైందా? ఈ ప్రమోట్ చేసేటప్పుడు ఎవరు ఏ విద్య నేర్చుకుంటారు అనేది వాళ్ళకు వదిలిపెట్టారు. ఇవాళ బై బర్త్ నేను ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన నేను రేపొద్దున్న ఎక్కడైనా ఒక వడ్రంగి పని చేస్తున్నాను అనుకోండి, ఆ కార్పెంటర్ని పిలువనే అంటారు తప్ప పలానా గోత్రం వారి అబ్బాయి, పలానా ఆర్షేయం పౌరుషేయం చెప్పరు కదా. చెప్పరు కదా. అది వర్క్ బేస్డ్ డివిజన్. ఇక్కడ కన్ఫ్యూజన్ జరుగుతుంది ఏమిటంటే, వర్క్ బేస్డ్ డివిజన్ని బర్త్ బేస్డ్ క్యాస్టిజంగా మార్చటంలో పాశ్చాత్య విధానం చొరబడిన తర్వాత ఇవాళ ఒక వడ్రంగి పిల్లవాడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, అతన్ని మీరు కార్పెంటర్ అనరు కదా, కలెక్టర్ అంటారు కదా. చాలా మంచి మాట ఇది. అర్థమైందా? ప్రొఫెషనలిజం బట్టి, మీరు తీసుకున్న ఆక్యుపేషన్ని బట్టి, వృత్తిని బట్టి వచ్చినటువంటి ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి డివిజన్స్. వీటిని మీరు వర్ణంగా చెప్పకండి దయచేసి. అవును. ఇప్పుడు ఈ బ్రాహ్మణ దూషణ అంటే ఎప్పుడు మొదలైందంటే, మనకి సమాజంలో మనకు ముస్లింలు చాలా కాలం పాలించారండి. ఒక 600 ఏళ్ళు 800 ఏళ్ళు. ఆ రోజుల్లో లేదండి. మీరు గమనిస్తే బ్రాహ్మణ విద్వేషమనో, అంటరంతనం ఇండియాలో ఉందనో, లేకపోతే ఆర్యులు వచ్చారనో, ఈ ఆర్యులు బ్రాహ్మణులు ఇవన్నీ ఎంత ఒక కుట్రగా మనకు వచ్చిందండి. ఇది భారతీయ దాన్ని ఏమంటారండి, ఆ సామాజిక సఖ్యతని దెబ్బతీసే కుట్రలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు చేశారండి. అంటే ఒకప్పుడు ఉంటే ఇస్లాం పాలన కాలంలో ఉండేది. అప్పుడు అంటరాంతనం వాళ్ళు భూతద్దులో పెట్టి చూపలేదు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఇక్కడ ఏదో బ్రాహ్మణ్యం మిమ్మల్ని మోసం చేస్తున్నారు, అసలు మీరే కాదు అని చెప్పడంలో బ్రాహ్మణుల్ని విదేశీయులుగా చిత్రించారండి. బ్రాహ్మణులు విదేశీయులు కారండి. ఎందుకంటే ఏ విదేశంలోనూ బ్రాహ్మణ అనే కమ్యూనిటీ లేదండి. ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, మనం బుద్ధితో ఆలోచించాలి. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఈ కల్మషం అనేది ఒక విద్వేషంగా మారిపోయి, అశ్లీలంగా మారిపోయి, ఒక బ్రాహ్మణ ద్వేషం, మేము బ్రాహ్మణం కాదు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, దాన్ని అశ్లీల పదజాలం వాడుతున్నారు ఇవాళ మన సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే. స్టేజ్ మీద అంటే భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఈ రుగ్మత ఉందండి. ఇప్పుడు ఇది రుగ్మత పోవాలంటే మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఒక సామాన్య మానవుడికి బ్రాహ్మణ్యము అంటే ఏమిటో తెలియాలి, కుల వ్యవస్థ అంటే ఏమిటో తెలియాలి. ఎవరు బ్రాహ్మడు, ఎవరైనా బ్రాహ్మడు కావచ్చు, ఎవరైనా బ్రాహ్మడు కావచ్చు అనేది మనకి 1000 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నదండి. మన మహర్షులు ఎవరు బ్రాహ్మణులు కారండి. ఎంతమంది మహర్షులు బ్రాహ్మణులు? సప్తర్షి మండలంలో ఉన్న వాళ్ళు ఎవరు బ్రాహ్మణులు? నా వరకు నేను 535 మంది మహర్షుల్ని నేను, అంటే నాకున్న పరిమిత జ్ఞానంతో నేను ఒక పట్టిక వేయగలిగాను. అందులో బ్రాహ్మణులు నాకు కనిపించలేదు. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్పుట్ ఇస్తా, ఏమిటంటే సీతారామాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః అనే వరుసలో అర్చకులు అరుంధతి వశిష్టాభ్యాం నమః అనే ఋషి దంపతులను కూడా పెట్టారు. వీళ్ళకి సీతారాముల స్టేటస్ వీళ్ళిద్దరికి ఇచ్చారు కదా. వశిష్ఠుడు అరుంధతికే ఎందుకు ఆ స్టేటస్ వచ్చింది, వేరే వాళ్ళకి రాలేదు. ఎందుకంటే అరుంధతి మతంగ కన్య, మతంగ శబ్దమై మాదిగకి మూల రూపం కదా. బ్రాహ్మణుడు బర్త్ బేస్డ్గా బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుడు, అది విశ్వామిత్రుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు కదా. విశ్వామిత్రుడు బై బర్త్ క్షత్రియ వంశంలో పుట్టాడు. ఆ డిఎన్ఏ క్షత్రియ డిఎన్ఏ, ఈ డిఎన్ఏ బ్రాహ్మణ్ డిఎన్ఏ. విశ్వామిత్రుడికి రాజర్షి అయ్యాడు, కానీ నేను బ్రహ్మర్షిని కావాలి అనే తపన ఉండింది. అంటే అర్థం ఏంటంటే, ఆ ఇంటలెక్చువాలిటీలో ఒక స్టేటస్ ఉంది, ఆ స్థితికి వెళ్ళాలి, అడ్వకేట్ జడ్జి అవ్వాలి అన్నట్టుగా, అడ్వకేట్ జడ్జి అవ్వాలి, లేకపోతే సుప్రీం జడ్జి కావాలి అన్నట్లుగా. ఒక ఇన్స్పెక్టర్ ఆ కాంపిటీషన్లో విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, ఆబ్స్టాకిల్స్ వచ్చాయి, సాధించాడు, కింద పడ్డాడు, సాధించాడు. బ్రహ్మే వచ్చి నువ్వు బ్రహ్మర్షివే అన్నట. అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో రాస్తారు, అబ్బబ్బే మీరు ఒప్పుకుంటే కాదండి, మా వీధిలో అయోధ్యలో ఉన్నాడు వశిష్ఠుడు, ఆయన సర్టిఫై చేస్తే నేను బ్రహ్మర్షిని అయినట్టు లెక్క అని. అంటే మీకు ఒక సర్టిఫికేషన్లో
ఆ ఇంటలెక్చువాలిటీ అనేటువంటిది ప్రయారిటీ తీసుకొని విశ్వామిత్రుణ్ణి మీరు బ్రహ్మర్షి అని వశిష్ఠుడు సర్టిఫై చేస్తాడు. ఈయన వశిష్ఠుడి యొక్క సర్టిఫికేట్ కోసం ఈయన ఎందుకు వెతుక్కున్నాడు అంటే, అరుంధతి అనేటువంటి మతంగ కన్యను తన జీవితంలోకి ఆహ్వానించిన ఒక సామాజిక శాస్త్రవేత్త వశిష్ఠుడు. ఇవాళ రాముల వారికి గురువుగా ఉండగలిగిన ఒక అవతారమూర్తికి గురువుగా ఉండవలసినటువంటి కంప్లీట్ వైస్ ఛాన్సలర్ క్వాలిఫికేషన్స్ అన్నీ వశిష్ఠుడికి ఎందుకు వచ్చాయి అంటే, అతనికి ఉన్నటువంటి సామాజిక బాధ్యత, సామాజిక అవగాహన, అరుంధతిని తన జీవితంలోకి ఆహ్వానించటం, ఆ విధంగా అయోధ్యను సమాజంతో మమైక్యం చేయటం. రాజసింహాసనానికి ఏది బాధ్యత అంటే సమాజ శ్రేయస్సు బాధ్యత అని చెప్పటం వశిష్ఠుల వారి యొక్క ఆలోచన. ఇక్కడ మంచి పాయింట్ ఇంకోటి వస్తుంది. మీరు మన పౌరాణికాల నుంచి ఇతిహాసాల నుంచి చూసుకున్న ఇవాళ సామాజిక స్థితికి చూసుకున్నా కూడా ఎవరినైతే వీళ్ళు బ్రాహ్మణులుగా నిందిస్తున్నారో ఆ వర్గానికి చెందిన వాళ్ళే నిమ్న వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డారండి. అంతే 1000 ఏళ్లుగా. అంటే రామానుజుడు కానివ్వండి తమిళనాడులో, ఇక్కడ మన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారండి మొదటి పాఠశాల హరిజన పాఠశాల రాజమహేంద్రవరం. గాంధీ కన్నా మరోసారి చెప్తాను, గాంధీ కన్నా ముందు హరిజనుల ఉద్ధరణకి పాటుపడిన వారు బ్రాహ్మణుడైన చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు, తెలుగువారు. ఇలాగా ప్రతి భాషలోను, తమిళ్లో, ఇంకా మరొక అడుగు ముందుకేసి ఉత్తరాంధ్రలో, కళింగాంధ్రంలో ఉన్నటువంటి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు, ఆయన్ని సరే అగ్రహారాల్లో కొన్ని వికారాలు ఉన్నాయి, బ్రాహ్మణ సమాజంలో వికారాలు లేని సమాజం లేదు. అలా ఒక్కసారండి ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏం చేశారంటేనండి, ఒక వీధిలో ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, దాన్ని వీళ్ళు ఊరంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చిత్రించారండి. అవును, అది కాదు. ఒక ఇద్దరు కట్టుకోవడం ఒక కుటుంబ సమస్య అవ్వదు, ఒక కుటుంబ సమస్య ఒక పేట సమస్య అవ్వదు, ఒక పేట సమస్య ఒక ఊరు సమస్య అవ్వదు. వీళ్ళు దేశమంతా ఉంది అని ఒక అబద్ధం చెప్పేశారు. అలాగే అంటరాంతనం లేదండి మనకి. ఎక్కడో జరిగిన దాన్ని, అంటే ఒక డొమెస్టిక్ ప్రాబ్లంని కంట్రీ వైజ్ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం గా డిసైడ్ చేశారు. ఇది ఒకటి లేవండి, ప్రేక్షకులు అది తెలుసుకోవాల్సి ఉంటుంది. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి యొక్క సంస్కరణలలో వితంతు వివాహం అనేటువంటిది ఇవన్నీ జరిగాయి. అన్ని వాడలకు వేదం వెళ్ళాలి అని వారు ఋగ్వేదానికి భాష్యం రాశారు. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు గొప్పవారు కదా, గొప్ప సంఘ సంస్కర్త. ఆ రోజుల్లో ఆయనకి గజారోహణ సత్కారం బ్రిటిష్ వాళ్ళు చేశారు, విన్నారా? అటువంటి సంస్కర్తలు సామాజిక అంశాల మీద దృష్టి పెట్టి సంస్కరణలు చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు చెప్పరు అంటే వీళ్ళని కూడా నెగిటివ్గా ఫోకస్ చేసే ఒక దుర్మార్గము భారతదేశంలోకి కమ్యూనిస్ట్ సిద్ధాంతం వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం ఎక్కువైంది. అది మంచి మాట చెప్పారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళు రావటము, కమ్యూనిస్ట్ వాళ్ళు రావటము. ఇవాళ అంటే ఇక్కడ ఇంకో కుట్ర కూడా ఉందండి. ఈ బ్రాహ్మణులు అన్న ఒక వర్గం మొదటి నుంచి చదువుతో సంబంధమయ్యి హిందుత్వంతో సంబంధం ఉండడం వల్ల, లేదా భారతీయతతో సంబంధం ఉండడం వల్ల ఈ తలను కొట్టేస్తే హిందుత్వము భారతీయత పోతుంది అన్న ఒక దురాలోచనతో ఇంగ్లీష్ వాళ్ళు మొదలుపెట్టిన ఈ బ్రాహ్మణ విద్వేషం అనేది వాళ్ళ వెర్రి తలలు వేసి సభ్య సమాజం తల వంచుకోవాల్సిన స్థితిలో ఉందండి. ఇక్కడ ఇంకొక చిన్న వివరణ ఇవ్వాలి. ఏమిటంటే, సరే ఒక విషయం నిజంగా చెప్పుకుందాం. దళితులు అనబడేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, దళిత శబ్దము సంస్కృతంలో దెబ్బతిన్నవాడు అనే అర్థంలో, పగిలిపోయినవాడు అనే అర్థంలో దళితుడగు పగతుండు తన శిరంబును వంచి అని రాణి రుద్రమదేవి గురించి రాస్తూ ఆ మహదేవరాజు ఆమె దగ్గర దెబ్బతిన్నాడు అని చెప్తూ పుట్టపర్తి నారాయణాచార్యులు వారు తన కావ్యంలో రాస్తారు. దళితుడగు పగతుండు తన శిరంబును వంచి ఆమె పాదాల దగ్గర నమస్కారం పెట్టాడు అని చెప్తూ దళిత శబ్దం వాడతారు. ఇంకా మన దళనం అంటే దెబ్బ కొట్టడం అని. అయితే ఈ దళిత వర్గాల్లో హైందవంతో ముడిపడి ఉన్నటువంటి దళితులు చాలా గౌరవంగా ప్రశాంతంగా ఉన్నారండి. ఇందాక మీరు చెప్పినట్టు ఉపాధి కల్పన కోసం అగ్రెసివ్గా ఉండి అంబేద్కర్ గారి యొక్క బొమ్మ పెట్టుకొని, అర్థమైందా, బయట విజిటింగ్ కార్డు మీద అంబేద్కర్ బొమ్మ పెట్టి ఇంట్లో వేరే మతాల యొక్క బొమ్మలు పెట్టుకున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో
వీళ్ళు హైందవ సమాజాన్ని కొట్టడమే లక్ష్యం వీళ్ళకి. వాళ్ళు అంబేద్కర్కి ద్రోహం చేస్తున్నారండి. వాళ్ళు అంబేద్కర్కి ద్రోహం చేస్తున్నారు. ఇంకొక విషయం, రాజ్యాంగాన్ని నేను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఇవాళ దళితులకి పూర్వం విద్యలు నేర్పలేదు అన్నారు. విద్యలు బ్రాహ్మణుల దగ్గరే ఉండిపోయాయి, విద్యలు నేర్పలేదు అన్నారు. కానీ ఒక 100-200 ఏళ్ల క్రితం కూడా దళితుల వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ కులాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ అంటున్నామో, ఆ వర్గాల వాళ్ళు కూడా కొన్ని ఆలయాల్లో అర్చకులుగా ఉన్నటువంటి ఉదాహరణలు మన దేశంలో ఉన్నాయి. 600 ఏళ్ళుగా జరుగుతోందండి. జరుగుతోంది. 108 మరి మరోసారి 108 దివ్య దేశాల్లో చాలా మంది నిమ్న వర్గాలు అంటున్నవారు ఇవాళ బ్రాహ్మణులుగా జంధ్యం వేసుకొని గుడికి వెళ్ళి అర్చనలు చేస్తున్నారు. ఇది క్షేత్ర వాస్తవం అండి. ఈ గ్రౌండ్ రియాలిటీ తెలియనటువంటి పెద్ద పెద్ద సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో వదరుబోతుతనంతో హైందవ సమాజాన్ని చిన్నాభిన్నం చేయటం కోసం, మళ్ళీ చెప్తున్నాను, మిషనరీల ప్రోద్బలం, వేరే ధర్మాల వేరే మతాల వాళ్ళ బలాన్ని తీసుకొని, ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ బలం తీసుకొని బ్రాహ్మణ్యం మీద దాడి జరుగుతుంది. మొన్న ఒక పెద్ద ఆయన అన్నారు, హిందూ దేవాలయాల్లో మా వర్గాలకు అర్చకత్వం కావాలి అని. మీ వర్గాలు అంటే ఇక్కడ నేను అడుగుతున్నాను అండర్లైన్ చేసి, మీ వర్గాలు అంటే క్రైస్తవ వర్గాల అయితే కుదరదు. మీ వర్గాలు క్రైస్తవ వర్గాలైతే మా దేవాలయంలో అర్చకత్వం కుదరదు. మీ వర్గాలు దళిత వర్గాలై హిందుత్వంలో ఉంటే ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం వాళ్ళకి చక్కగా బోధించి వ్యవస్థ చేస్తుంది. ఆల్రెడీ జరిగిందండి, జరుగుతుంది. దళితులు అంటే ఈ రామానుజుల కాలానికో మనవాళ్ళ మామూలుగల కాలానికో దళితులు అంటూ లేరండి. దళితులు అనేది ఇప్పుడు 100 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ మీరు ఎవరినైతే నిమ్న వర్గాలు అంటున్నారో ఆ నిమ్న వర్గాలు ఈ వరకే కొన్ని తరాలుగా, అంటే 5-6 తరాలుగానో 8 తరాలుగానో ఈ వరకే అర్చకులుగా గుళ్ళల్లో ఉన్నారు. ఈ క్షేత్ర వాస్తవాన్ని పెట్టండి. ఆ ప్రశ్న ఎవరు అడిగారో ఆయనకి చరిత్ర తెలియదు. మా వర్గానికి మీరు గుళ్ళో తీసుకుంటారా అని. ఇటీవల వచ్చిన అయోధ్య గుళ్ళో ఎవరున్నారండి? ప్రాణప్రతిష్ఠ రోజున అవును, దళితుడున్నాడు లోపల, దళితుడున్నాడు లోపల, నరేంద్ర మోదీ ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఒక క్యాప్షన్ చెప్తానండి. దయచేసి మేధావులారా మీరు ఒకటి ఆలోచించండి. సీన్ మారినా సిద్ధాంతం మారకపోతే ఎవడేం చేయలేడు. ఇక్కడ సీన్ మారింది. భారతదేశం ఒక స్థాయి నుండి మరో స్థాయిలోకి పరివర్తనం చెందుతుంది. బచావో మోడ్ నుంచి భగావో మోడ్లోకి వస్తుంది. దీనికి మీరు పాపం కంపించిపోయి కంగారు పడిపోయి మీ వెనకాలన్న విదేశీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎవరిని దెబ్బకొట్టాలి అని ఆలోచించి బ్రాహ్మణుడిని మీకు టార్గెట్గా చూపిస్తున్నాయి. దీనికి బీజం ఎక్కడ పడింది అంటే కమ్యూనిజం వచ్చిన తర్వాత బ్రాహ్మణుడిని పల్లెటూరులో బూచిగా చూపించటం కళాత్మకంగా చూపించారండి. ఈ దౌర్భాగ్యమైన నేరేటివ్ ఎలా వచ్చిందంటే సినిమాలలో ఒక పాత 60ల్లో 70ల్లో వచ్చిన సినిమాల విషయం చెప్తాను మీకు. సాంఘిక చిత్రాలు, పౌరాణికాలు వదిలిపెట్టేయండి. సాంఘిక చిత్రాల్లో ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ ఊర్లో సర్పంచ్ ఒకరు ఉంటారు. ఆ సర్పంచ్ ఎవరు, నటుల పేర్లు చెప్పుకుందాం, వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి, ఓ రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు ఎవరో ఉంటారు. ఆ సర్పంచ్ పక్కని కరణం ఒకరు ఉంటారు. సాధారణంగా అల్లు రామలింగ గారు ఉండేవారు. ఆ కరణం ధోతి పెట్టుకొని ఆయన బ్రాహ్మణ పాత్ర. ఆ పక్కని ఎవరుంటారు, ఒక కాషాయం శాలువా కట్టుకొని ఏ సాక్షి రంగారావు గారో లేకపోతే ఇంకో మరో చిన్న నటుడు ఎవరో గుడి పూజారి అక్కడ ఉంటాడు. ఆ ఊర్లో వచ్చిన ఏ సమస్య నాయుడు గారో, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, నాయుడు, మున్సబు, కరణం, వీళ్ళు ముగ్గురు, అర్థమైందా? ఈ ముగ్గురు గ్రామ దేవతలు, వీళ్ళు గ్రామాలని నాశనం చేసేస్తున్నారు అని బ్రాహ్మణుల్ని బూచిగా బ్రాహ్మణుడిని అక్కడ నెగిటివ్ క్యారెక్టర్లో ఇది నపుంసకత్వం అండి చూపించి ప్రతి సినిమాలో కూడా బ్రాహ్మణుడు వీళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ చెడ్డ సలహాలు ఇచ్చేవాడు వీడే. ఈలోగా బ్రాహ్మణుడు వస్తాడు, అయ్యా నాయుడు గారు ఆలయంలోని ఉత్సవాలు, కళ్యాణోత్సవాలు జరిపించాలి తమరెట్లా అంటే, అప్పుడు ఆ నాయుడు గారు ఎవరో మరి జరిపించేద్దామని చెప్పి వారో డైలాగ్ చెప్పి దానివల్ల ఊర్లో ఏదో పెద్ద కుట్ర జరిగిపోయి
దానికి బ్రాహ్మణుడే వెనుకున్నాడు అనేటువంటివి నేను లిస్ట్ ఇది చూపిస్తాను. నిజమేనండి. కొన్ని వందల సినిమాలు తీశారు. ఇది బ్రాహ్మణుల పరంగాను చూపించారు, హిందువుల పరంగాను చూపించారు, హిందువులే దుర్మార్గంగా దుర్మార్గంగా చూపించారు. అది ఇటీవల మారింది. మన సంతోషం గత 15 ఏళ్లుగా మారింది. మారి అంటే ఈ ఇంకో నపుంసకత్వానికి మనకెందుకు వెళ్ళాము మీరు ఆలోచించండి. ఒక కులాన్ని మీరు నీచంగా చూపిస్తేనే సినిమా ఆడుతుందా, నాటకం రక్తి కడుతుందా, కవిత వస్తుందా? బ్రాహ్మణుల గురించి వాళ్ళ కవితలు రాస్తున్న వాళ్ళు ఉంటారండి. ఈ కవినామ ధూర్తులని మన గుంటూరు శేషేంద్ర శర్మ గారు అన్నారు. ఈ ధూర్తత్వం ఎందుకు మనకి? అసలు మీరు ఇందా చెప్పారు కదా, ఉపాధి కల్పన. అంటే వీళ్ళకి బ్రాహ్మణ నింద చేస్తే గానీ మనకి ఉనికి ఉండదు. వాడికి ఎవడో ఫండింగ్ ఇస్తాడు. అంటే అదైతే ఈజీ టార్గెట్ అయిపోయింది. ఇంకొకటి ఈజీగా ఒక అవార్డు వచ్చేస్తుంది. నేను రాసిన కవిత ఏది ఉందో రేపు పబ్లిష్ అయిపోతుంది. నన్ను మోయడానికి కొన్ని ఛానల్స్ ఉంటాయి, కొన్ని పత్రికలు ఉంటాయి. వీళ్ళందరూ బోయిలుగా తయారవుతారు. ఇవాళ కవి కావాలి, మీరు కవి అవ్వాలంటే మీరు ముందు కొంతమంది పల్లకి బోయిల్ని తయారు చేసుకోవాలి. మీరు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, మీకు మిమ్మల్ని మోసే బోయిలు మీ దగ్గర పిహెచ్డీ చేసేవాళ్ళు లేకపోతే మరొకళ్ళు ఓ 10 మంది బోయిల్ని తయారు చేసుకుంటే వాళ్ళు మీరు ఇంత చిన్న కవిత రాసినా సరే మా సార్ రాశాడు, రేపు ఆవిష్కరణ ఓహోం ఓహోం హోం అని వాడు మిమ్మల్ని భుజం మీద మోస్తాడు. ఈ పల్లకి బోయిలు వ్యవస్థ ఎక్కువైపోయింది. ఇక రెండవది, శ్రీకాకుళం అవిభక్తంగా విజయనగరం ఏర్పడకముందు 80లో వచ్చింది విజయనగరం. 70sలో మా బాల్యంలో ఉండేటప్పుడు ఊరూరా ఒక నాటకం వేసేవారు, భూమి భాగవతం అని చెప్పేసి. ఆ మధ్య ఆ పాట గురించి కూడా ఒక చర్చ జరిగింది. ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని చెప్పేసి వంగపండు ప్రసాద్ గారు రాశారు. వంగపండు ప్రసాద్ గారు పాటలు రాని పిల్లవాడు మా జిల్లాలో ఉండేవాడు కాదు. మాకందరికీ వచ్చు ఆ పాటలు, ఇప్పుడు కూడా మేము పాడతాం. అర్థమైందా? భూమి భాగవతం అని 3 ఊళ్ళకు మునుసబుని 4 ఊళ్ళ నాయుణ్ణి నే కలంపోటుగాడిని నేను ఉరికి కరణాన్ని అని వాళ్ళు పాట రాస్తే అది రాత్రిపూట మళ్ళీ దేవాలయాల్లోనే ప్రదర్శించేవారు. ఊరు మధ్యలో స్టేజ్ వేసేవారు దేవాలయాల్లో. ఈ గ్రూప్ వాళ్ళని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసేవారు. ఇది కమ్యూనిస్ట్ నక్సల్ గ్రూప్. ఇది పోలీసులు వచ్చేవారు, పలానా చోట భూమి భాగవతం వాళ్ళు తీసుకుపోయారట అని ఊర్లలో మాట్లాడుకునేవాళ్ళం. ఇలా ఉండేది. అందులో మంగి పాత్ర, అందులోని మా కంపెనీకి జీతాలు పెరిగినాయి అనే కార్మికుల సమస్యలు ఉండేవి, అన్నీ ఉండేవి. అందులో టార్గెట్ చేసి హైందవంలో అక్కడ కూడా బ్రాహ్మణ పాత్రని చాలా దిగజార్చి చూపించి ప్రతి పల్లెలోని ఈ పాయిజన్ ఎక్కించారు. అంటే ఇక్కడ వీళ్ళు చాలా తెలివిగా వర్కౌట్ చేసిన స్ట్రాటజీ అండి ఇది. అంటే హైందవాన్ని తుడిచిపెట్టాలంటే బ్రాహ్మణ్ణి టార్గెట్ చేయాలి. అంటే బ్రాహ్మణుని హైందవాన్ని కలిపి టార్గెట్ చేస్తున్నారు. ఈ హైందవులు అంటే మన హిందువులు ఉండే ఇతర వర్గాల వారు ఈ విషయం కొంచెం ఆలోచించమని మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా. అంటే ఈ తల కొట్టేస్తే ఈ బాడీ పడిపోతుంది. ఇంకో మీకు ట్విస్టింగ్ ఒకటి ఇస్తా. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన రచయితలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళ యొక్క విగ్రహాలను నేనేం కోల్చదలుచుకోలేదు, కానీ మన రచయితలు ఎవరైతే ఉన్నారో, సంఘ సంస్కర్తలు, రచయితలు, భాషా సంస్కర్తలు, రచయితలు, వీళ్ళు చేసినటువంటి సరే వీళ్ళొకందుకు చేశారు. అక్కడ ప్రమోట్ చేసిన వాళ్ళు రావు బహదూర్ బిరుదులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వీళ్ళు రీచ్ అవుతున్నారు. అర్థమైందండి? ఆ కుట్రలో భాగమేనేమో రాజా రామ్మోహన్ రాయ్ కూడా. ఎగ్జాక్ట్లీ. రాజా రామ్మోహన్ రాయ్ గారి ఈ మధ్య నేను ఎక్కడో చదివాను, రాజా రామ్మోహన్ రాయ్ గారు కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన యొక్క సమాధి లండన్లో ఉంది. సతీ సహగమనము అనేటువంటిది అసలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎన్ని కుటుంబాల్లో జరిగింది? కేవలము రాజ కుటుంబాల్లో పరిపాలకుల దగ్గర. అది దారుణమైన యుద్ధాలు జరిగేటప్పుడు రాజపత్ని గనక వశమైతే ఆమెను అపహరించి తీసుకుపోయేవారు. అది ఇస్లాం దాడుల నుంచే మొదలైంది. మొదలైంది. ఇస్లాం రాజులు ఈ రాణుల్ని కిడ్నాప్ చేసి దుర్భరంగా హిందూ కుష్ పర్వతాల దగ్గర. మరి అప్పుడు ఏం జరిగిందండి? మా విజయనగరం జిల్లా బొబ్బిలి సంస్థానంలో రాణి మల్లమ్మదేవి గారు ఏం చేశారు? అగ్ని ప్రవేశం చేశారు. ఎందుకు? అవతల బుస్సీదర్ వస్తున్నాడు, హైదర్ జంగ్ వస్తున్నాడు, ఫ్రెంచి పరాసు దళాలు వస్తున్నాయి, రంగరాయణం గారు చనిపోయారు, తాండ్ర పాపారాయుడు అక్కడ లేడు. ఏం చేయాలి? వాడి చేతిలోకి చిక్కకుండా ఈ దేశంలో ప్రాణం కంటే మానం గొప్పది, ప్రాణం తీసి అవతల పారే, అగ్నికి ఆహుతి చేసే అని రాజకుటుంబాల్లో ఈ సహగమనం.
అది కూడా ఇస్లాం దాడుల వల్ల వచ్చింది. అది పెద్ద మొత్తంలో ఏమీ లేదు. మరి రామాయణంలో దశరథుడు పోగానే ముగ్గురు రాణులు చేయాలి కదా ఆ పని, ఎందుకు చేయలేదు? కుంతి ఉంది కదా, కుంతి ఉంది కదా. మాద్రి ఎందుకు చనిపోయిందంటే నేను చేసినటువంటి కామావేశం వల్ల ఇతను పోయాడు కాబట్టి నా దోష పరిహారం కోసం నేను ఆత్మబలిదానం చేస్తామని వెళ్ళింది తప్ప అది అక్కడ సతీసాగమనం లేదే. కాదు, భారత కాలంలో లేదు, రామాయణ కాలంలో లేదు. ఇస్లామిక్ ఉగ్రదాడుల వల్ల కదా వచ్చింది. ఈ హిందూ స్త్రీ మానం కోసం పాటుపడుతుందని కదా వచ్చింది. దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ పెద్ద సంస్కర్త అని చెప్పేసి ఫోకస్ చేసి పల్లకి బోయిలు చెప్పాను కదా, ఈ బోయిల్ని తయారు చేస్తారు. మళ్ళీ రాజా రామ్మోహన్ రాయ్ బ్రాహ్మణుడు అండి, ఆయన్ని హైర్ చేసి ఈ వాజ్ ఇంప్లాంటెడ్ టు స్పాయిల్ ఇండియన్ బ్రాహ్మణిక్ స్పిరిట్ అనమాట. ఇలాగ హైర్ చేసినటువంటి వాళ్ళు మన ఆంధ్రదేశంలో తెలుగులో అవి ఎందుకు వచ్చాయో 2 నాటకాలు వచ్చాయి. 2 నాటకాలు తెలుగులో. ఒకటి కన్యాశుల్కం, ద గ్రేట్ గురజాడ అప్పారావు రాశారు. సరే, వారు గొప్పవారు అనుకుందాం. దేశమును ప్రేమించమన్నా ఉండండి, దేశమును ప్రేమించమన్నా అన్నది ఆయన సొంత మాటలు కావండి. నేను 2017లో ఆంధ్రజ్యోతిలో రాశాను. కాబట్టి గురజాడ అనే అతన్ని ఓవర్గా ప్రొజెక్ట్ చేశారు వీళ్ళు. అంటే వీళ్ళ భావజాలాన్ని అమ్ముకోవటం కోసం, జనాల మీద రుద్దడం కోసం అక్కడ లేని గురజాడని వీళ్ళు సృష్టించారు. ఏదో ఉన్నదైతే గురజాడ ఉంటే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి నమోదు చేస్తున్నాను. దేశమును ప్రేమించమన్నా అన్నది, లేదా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, ఇలాంటివన్నీ కూడా గురజాడ వారు ఇంగ్లీష్ నుంచి అనువదించారు. ఇది నేను సప్రమాణికంగా మూలంతో సహా ఆంధ్రజ్యోతి 2017 డిసెంబర్ 5న రాశాను. వీళ్ళు ఏమిటంటేనండి, ఈ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని సమాజం మీద రుద్ది సమాజాన్ని, సమాజ సామరస్య ఐక్యతని, సఖ్యతని భ్రష్టం చేయటం కోసం పగడ్బందీగా పన్నిన కుట్ర అది. ఇప్పుడు కన్యాశుల్కంలో మధురవాణి వేశ్య ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరండి? గిరీశం వెళ్ళాడు, రామపంతులు వెళ్ళాడు, అదే మాట ఇది కదా. బొర్రాయి శెట్టి ఎవడో ఒక శెట్టి, వైశ్యులు. ఆ ముగ్గురు తప్పితే ఆ ఊళ్ళో మనుషులు లేరా? అంటే మీకు ఇక్కడ దెబ్బ కొట్టేది ఏంటంటే, ఈ మధ్య ఒక ఛానల్లో కూడా చెప్పాను నేను, ఈ హిందూ సమాజాన్ని దెబ్బ కొట్టాలి అంటే ఒక 2 వర్గాలు ఈ సమాజానికి పనిచేస్తున్నాయి. ఒకటి ఐడియాలజికల్గా బ్రాహ్మణ వర్గం పనిచేస్తుంది, ఎకనామికల్గా వైశ్య వర్గం పనిచేస్తుంది. ఒక ఆలయం నిర్మించడానికి లేకపోతే ఒక దానం చేయడానికి ఒక 10 రూపాయలు ఇచ్చేవాడు వైశ్యుడు. అలాగని ఇతర కులాల వాళ్ళు ఆలయాలు నిర్మించలేదని కాదు, రెడ్లు, కమ్మదొరలు నిర్మించారు అద్భుతంగా, చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో సమాజాన్ని నిలబెడుతున్నది ఎకనామికల్గా వైశ్యుడు. అందుకని కంచాలయ్య ఆయన వాళ్ళని టార్గెట్ చేశారు. అదే నేను చెప్పబోతుంది, అక్కడికే వస్తా. ఈ వైశ్యులు ఊర్లో ఒక దుకాణం పెట్టుకొని ఆ ఊరు రైతులకి ఎరువులు కొనడానికో దేనికో చిన్న చిన్న అప్పులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఉత్పత్తిని ఈయనే కొనేవాడు, వైశ్యుడే కొనేవాడు వ్యవసాయ ఉత్పత్తుల్ని. ఊరికి ఒక పెద్ద కోమటి ఉన్నంత కాలము ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదే. అబ్బా, మంచి మాట. ఇవాళ నువ్వు సోకాల్డ్ బ్యాంకులు పెట్టి సబ్సిడీ లోన్లు ఇచ్చిన రైతు మొక్కలకి వేయాల్సిన పురుగుల మందు వాడేందుకు తాగేస్తున్నాడు? మంచి మాట, మంచి. చెప్పండి మీరు, ఐలయ్య గారు చెప్పండి, సామాజిక విశ్లేషకులు కదా, మందకృష్ణ మాదిక్ గారు చెప్పండి. ఒక ఊరికి ఒక కోమటి గట్టివాడు ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకోలేదు కదా. సరే, అన్యాయం జరిగిందా, దోచుకున్నారా, ఇవన్నీ ఈ రెటరిక్ అంటారండి ఇంగ్లీష్లో. అంటే ఇది అలంకారికంగా చెప్పేసేది. బ్రాహ్మణులు చేస్తున్నారు, కోమట్లు ఎవరు ఏమి చేయలేదండి. ఎక్కడో చెదురుమదురుగా జరిగిన సంఘటనల్ని మీరు ఏం చేశారు? మ్యాగ్నిఫై చేశారండి, భూతద్దంలో చూపించి సమాజంలో విచ్ఛిన్నం చేయాలంటే ఎకనామికల్ స్ట్రక్చర్ బ్యాక్ బోన్ కోమటిని కొట్టాలా, ఐడియాలజికల్గా బ్రాహ్మణ్ని కొట్టాలి, చదువున్న బ్రాహ్మణుని కొట్టాలి. ఇవాళ కూడా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మారుమూల చర్చిల్లో ఉన్న వార్త ఏంటంటే కోబ్రాని కొట్టాలి, హిందూ ధర్మాన్ని కొట్టాలని. కోబ్రా అంటే కోమటి, బ్రాహ్మణ్ని కొట్టాలి. ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు మీకు ఇంకో విషయం, లెట్ మీ కంక్లూడ్. ఇందులో కన్యాశుల్కంలో గిరీశము, రామపంతులు అగ్రహార బ్రాహ్మణులు. అక్కడికి వెళ్ళినటువంటి ఒక శెట్టి గారు ఎవరో ఉంటారు, పోలీస్ శెట్టో ఎవరో, ఆ శెట్టి గారేమో వైశ్యులు. అంటే మరి విజయనగరంలో, నేను విజయనగరం వాడిని కాబట్టి, మరి సానివీధి చాలా పెద్దది ఉంది అక్కడ.
రెడ్డి గారు వెళ్ళి ఉంటారు, క్షత్రియులు వెళ్ళి ఉంటారు, నాయుడు గారు వెళ్ళి ఉంటారు. మరి వీళ్ళెవరు గురజాడ వారికి లిస్ట్ అవుట్ కాలేదా? అదే అదే నేను అన్నది ఇంకోటి. చింతామణి నాటకంలో బిల్వమంగళుడు బ్రాహ్మడు, భవానీ శంకరం బ్రాహ్మడు. చింతామణి నాటకం ఓపెన్ అయ్యేసరికి సీన్ ఏంటండి, బిల్వమంగళుడు తన భార్యకి సంధ్యా సమయంలో పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటాడు కదా, గృహస్థు ధర్మం కాబట్టి. అందులో ఏవో 2-3 పద్యాలు కూడా ఉన్నాయి గృహస్థు ధర్మం గురించి చెప్తారు. భవానీ శంకరం బ్రాహ్మడు, మళ్ళీ సుబ్బిశెట్టి వైశ్యుడు, మళ్ళీ వీళ్ళిద్దరే. ఈ నేరేటివ్ ఎంత కుట్రతోటి కొట్టారు చూడండి. దీన్ని ఎవడు కౌంటర్ చేయాలా? అంటే హలో, ఇవాళ హిందూ సమాజం మేల్కుంటున్నదండి. బీ కేర్ఫుల్. ఇప్పుడు అందున బ్రాహ్మణ సమాజం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇవాళ సామాజిక సమరసత ప్లేస్ పేరుతో అన్ని వర్గాలను ఒక గొడుగు కిందకి తెచ్చేటువంటి ప్రయత్నం బ్రాహ్మణులు కూడా చేస్తారండి. మీరు ఇంకక్కడ పాత నేరేటివ్స్లో ఉంటే కుదరదు. చెప్పే కదా, సీన్ మారింది, సిద్ధాంతం మారాల. ఈ చర్చకి చివరి ముగింపు వాక్యాలుగా, బ్రాహ్మణ నింద అనే అసంస్కారాన్ని భారతదేశంలోని ప్రతి పౌరుడు తన బాధ్యతగా వదులుకోవడం మేలు. వదులుకుందాం, లేదా వదలగొట్టబడుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇలాంటి కార్యక్రమాల్లో చేసేది ఏమిటంటే, ఇక్కడ వైరుధ్యాలని పెంపొందించుకోవటం కాదు. ఎవరో రగిలించిన విద్వేషాగ్నికి మీరు, నేను, లేదా మనము, మన భారతదేశము, మన జాతి, మన ఈ మొత్తం ప్రతి వర్గము బలి కాకూడదు. ఎవరో వచ్చి ఒక వర్గాన్ని కావాలని వాళ్ళు దాన్ని టెంపరీ అంటారే, ఒక టెంపరీగా వాళ్ళు తలకెత్తుకుని మన కళ్ళు మన వాళ్ళ చేతితో పొడిపించి, ఆ పొడిపించిన వాడి వేలుని తలని వాళ్ళు రేపు తీసేయబోతున్నారండి. కాబట్టి కుల నింద, ఈ బ్రాహ్మణ నింద వదిలేసుకొని సామాజిక సఖ్యతతో ఒక పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించుకుందామండి. ఇంకొక విషయము, చివరిగా ఒక భరతవాక్యం లాంటి మాట ఏమిటంటే, భరతం పట్టడం, భరతవాక్యం అనే పదాలు ఉన్నాయి కదా. భరతం అంటే ముగింపు అని అర్థం. ఇలాంటి పనికిమాలిన నేరేటివ్స్కి మీరందరూ ముగింపు పలికితే బాగుంటుంది. బ్రాహ్మణుల మీద విద్వేషం పెంచకండి. బ్రాహ్మణ సమాజం ఏకత్రితం కాలేదు, ఎందుకంటే భారతదేశంలో తమకు ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి ఒక నిరాశతో ఉన్నారు. కానీ ఇప్పుడు అన్ని సింహాలు మేలుకుంటున్నాయి. అందువల్ల మీరు ఆలయాల్లోకి అర్చకత్వం కావాలి అంటే మంచిది, సంతోషం. మీరు ఆ చర్చి శిబిరాలు విడిచిపెట్టి గర్వాపసి కండి, హైందవంలోకి రండి. మిమ్మల్ని హైందవం హక్కును చేర్చుకుంటుంది, బ్రాహ్మణ్యము హక్కును చేర్చుకుంటుంది, బ్రాహ్మణ్యం మిమ్మల్ని స్వాగతిస్తుంది. మళ్ళీ దీనికేవో విపరీత వ్యాఖ్యానాలు చేయకండి. అయితే మాకు బ్రాహ్మణ్యంలో ఏం విలువిస్తారు అంటే, రండి మా అరుగు మీద కూర్చోండి, మీకు వేదం నేర్పిస్తాం, మాతో కలిసి నడవండి, మా జీవన విధానాన్ని అడాప్ట్ చేసుకోండి, ఈ పద్ధతిలో ఉండండి. కృణ్వంతో విశ్వమార్యం అంటుంది వేదం. విశ్వాన్ని మొత్తాన్ని ఒక సంస్కారవంతమైన ప్రదేశంగా నిర్మాణం చేద్దాం అంటోంది వేదం. అందుకే కార్మికులారా ఏకం కండి కాదు, ధార్మికులారా ఏకం కండి, ప్రపంచాన్ని ఒక్కటి చేద్దాం. ఇది నవీన వేదం వస్తుంది, దీన్ని స్వాగతిద్దాం, ఈ బాటలో నడుద్దాం. స్వస్తి. బ్రాహ్మణ్యం భారతదేశాన్ని రక్షించుకుంటుంది. ఆ విషయం సవినయంగా మనవి చేసుకుంటున్నానండి.